రైట్ గా బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. మోంతా తుఫాన్ కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో అదే తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా వర్షపాతం ఏ విధంగా నమోదవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మోంతా తుఫానే ఇంత భయంకరంగా ఉందా అనే రీతిలో ఇక్కడంతా కూడా తుఫాన్ వ్యాపించిన తీరును కూడా మనం చూసాం. అయితే మోంతా తుఫాన్ కన్నా భారీగా జమైకా రాజధాని కింగ్స్టన్ నగరంలో విపరీతమైన తుఫాన్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. అయితే మెలిసా తుఫాన్ అని చెప్పి కూడా దీనికి నామకరణం చేశారు. లక్షల సంఖ్యల్లో అక్కడ చెట్లన్నీ కూడా నేల కొరిగాయి, రోడ్లన్నీ జలమయమయ్యాయి. మనం సెకండ్ బాక్స్ లో చూస్తున్నది సీసీటీవీ ఫుటేజ్. ఆ ఫుటేజ్ ని చూస్తుంటేనే క్షణాల వ్యవధిలో ఏ విధంగా రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయో కూడా మనకు అర్థమవుతుంది. చెట్లు, వాహనాలు అన్నీ కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన తీరుని మనం చూస్తున్నాం. సముద్రమే నగరాల్లోకి వచ్చేసిందా, సముద్రమే రోడ్ల పైన ప్రవహిస్తుందా అనే రీతిలో వర్షపాతం నమోదవుతుందంటే ఏ విధంగా అక్కడున్న మెలిసా తుఫాను తీవ్రత నమోదవుతుందో కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి చాలా వరకు కూడా పశువులు కానీ లేదంటే పెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. అనేక ఇళ్లు కొట్టుకుపోయినాయి, వాహనాలు కొట్టుకుపోయినాయి, చెట్లు కొట్టుకుపోయినాయి. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడి భారీ ఎత్తున నష్టం చేకూర్చాయని చెప్పి కూడా అక్కడున్న వాతావరణ శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. చాలా మంది ప్రజల్ని అంటే కొంత లక్షల్లో మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. ఊహించని రీతి కన్నా అంటే ఇంతవరకే వర్షపాతం నమోదవుతుంది, కొంతవరకు నమోదవుతుంది. ఈ ప్రాంతాలకే అలర్ట్స్ ని జారీ చేసి ఆ ప్రాంత ప్రజల్ని అలర్ట్స్ చేసే క్రమంలో ఉన్న అధికారులకి షాకింగ్ విధంగా వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ మెలిసా తుఫాన్ అని. ఒక్కసారిగా పెను విధ్వంసాన్ని సృష్టించింది. హరికేన్ లో మొత్తంగా హరికేన్ మెలిసా అని కూడా దీనికి నామకరణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ తుఫాను కారణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ జరగాల్సిన నష్టం అంతా జరిగిందని చెప్పి కూడా ప్రజలు వాపోతున్నారు. ఒకసారి ఆ సీసీ ఫుటేజ్ కానీ అక్కడ ఉన్న విజువల్స్ కానీ మనం చూసే ప్రయత్నం చేద్దాం. తుఫాను తీవ్రత ఏ రేంజ్ లో ఉందో కూడా ఈ విజువల్స్ ద్వారా మనం ఒకసారి చూద్దాం. మెలిసా తుఫాను కారణంగా కొండ చర్యలు విరిగిపడి రోడ్లన్నీ జలమయమైపోయి ఆ నీటి ప్రవాహంలో వాహనాలు, అక్కడున్న చెట్లు, చాలా వరకు పశు సంపద అంతా కూడా కొట్టుకుపోయిన దృశ్యాలని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో తుఫాను దాటికి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే జమైకాను అటు మెలిసా తుఫాను అతలాకుతలం చేసింది. గంటకు 295 కిలోమీటర్ల వేగంతో గాలు
గాలులు వీస్తూ కూడా ఈ విధ్వంసం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అటు మొత్తం కూడా చెట్లన్నీ కూలిపోయాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీని కారణంగా విద్యుత్ స్తంభాలన్నీ కూడా నీటి మునిగాయని చెప్పుకోవచ్చు, నేలమట్టం అయిపోయాయి. జమైకా మొత్తం కూడా అంధకారంలో ఉంది. ప్రస్తుతానికైతే విద్యుత్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది, విద్యుత్ అంతరాయం ఏర్పడింది. చాలా నగరాలు ప్రస్తుతం చీకటిలో గడుపుతున్నాయి. మనం ఇండియాలో ఏదైతే ఏపీకి వస్తున్న తుఫాన్ మోంతా తుఫాన్ తీవ్రత ఏ రేంజ్ లో ఉంటుందో అని చెప్పి ఇప్పటికే అధికారులు అలర్ట్ అవడం చూసాం. అయితే ఇది మాత్రమే కాకుండా జమైకాలో వస్తున్న ఆ తుఫాను మెలిసా తుఫాన్ అని నామకరణం చేశారు. ఈ తుఫాను కారణంగా భారీ విధ్వంసం అని చెప్పుకోవచ్చు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. విజువల్స్ లో భాగంగా మనం స్క్రీన్ పైన చూస్తే వాహనాలు కూడా కొట్టుకుపోతున్న తీరును మనం చూసాం. ఒక పక్కన నీటి ప్రవాహం అనే ఏ విధంగా కొనసాగుతుందో అందులో భాగంగా కార్లన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. ఇళ్లలోకి నీరు చేరింది. ఆ నీటి ప్రవాహం మనం చూస్తే ఏదైనా నదికి కానీ చెరువుకి కానీ గండి పడితే ఒక్కసారిగా గ్రామంలోకి వచ్చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ రేంజ్ ని తలపించే విధంగా అక్కడ నీటి ప్రవాహం కొనసాగుతుంది. అంటే ఆ రేంజ్ లో వర్షపాతం నమోదవుతుంది. అంతవరకు కూడా వర్షం కురుస్తుందని చెప్పి అధికారులు అంచనా వచ్చారు. సగం దేశానికి పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చీకటిమయం అయిపోయిందని చెప్పుకోవచ్చు జమైకా మొత్తం. అయితే ఈ తుఫానికి మెలిసా అని కూడా నామకరణం చేశారు. జమైకా చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన తుఫానుగా అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది. 174 సంవత్సరాల చరిత్రలో భీకర తుఫానుగా ఇది రికార్డు సృష్టించిందని చెప్పి కూడా అక్కడ ఉన్న అధికారులు తెలియజేస్తున్నారు. జమైకా మీద విరుచుకు పడుతుంది ఈ తుఫాన్. ఇప్పటికే కొండ చర్యలు, చెట్లు, విద్యుత్ స్తంభాలన్నీ కూడా విరిగిపడి నేలమట్టమయ్యాయి. అయితే దీని కారణంగా భారీగా నష్టం చేకూరినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పునరుద్ధరణ పనులు కూడా చేపట్టారు. అనేక మంది ప్రజలని అక్కడ సురక్షిత ప్రాంతాలకి తరలించడం కూడా మనం చూస్తున్నాం. అయితే తుఫాను దాటికి తీరం వెంబడి 13 అడుగుల ఎత్తుగల రాకాసి అలలు కూడా ఎగిసి పడుతున్నాయి సముద్ర తీర ప్రాంతంలో జమైకాలో అని చెప్పి కూడా అక్కడ ఉన్న అధికారులు తెలియజేస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే 174 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద విధ్వంసం సృష్టించిన తుఫాన్ గా కూడా అక్కడ ఉన్న అధికారులు తెలియజేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇంతటి భీకర తుఫాన్ రావటం ఇదే ప్రథమం అంటున్నారు. తుఫాన్ నేపథ్యంలో సహాయక చర్యలను కూడా ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తాత్కాలికంగా శిబిరాలను కూడా ఏర్పాటు చేసి అక్కడ తరలించడం జరిగింది ఇప్పటికే. అయితే నివేదికల ప్రకారం ఇప్పటి వరకు మెలిసా తుఫాన్ వల్ల హైతి దేశంలో 3, అలాగే మరొక దేశంలో 1 మరణించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఎంతవరకు సహాయక చర్యలు కొనసాగుతున్నా కానీ ఈ తుఫాన్ దాటికి ప్రాణ నష్టం అనేది కూడా జరుగుతుంది. సో మీరు ఏదైతే అధికారుల మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా మీరు తగు చర్యలు తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి, మంచి ప్రదేశంలో ఉండండి. మీ సహాయక చర్యల్లో భాగంగా మీరు కూడా ముమ్మరంగా మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేస్తూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండండి అక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. తుఫాన్ దాటికి జమైకాలో ఉన్న అనేక మంది అల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు. సో దీని కారణంగా ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. ఐక్యరాజ్య సమితి విభాగాలతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి జమైకాకు సంబంధించి ఆహారం కానీ లేదంటే మందులు, నిత్యావసరాలు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాయి. చర్యల్లో భాగంగా ఐక్యరాజ్య సమితి కూడా ముందడుగు వేసింది. ఏ విధంగా అయితే కార్లు, జంతువులు అన్నీ కూడా కొట్టుకుపోతున్న దృశ్యాలను మనం చూస్తున్నామంటే జమైకా మొత్తం పూర్తిగా వణికిపోతుందని అర్థమవుతుంది. ఇళ్లు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. సో ప్రకృతి విలయం ఈ రకంగా ఉంటుందా, ఒకసారి ప్రకృతి కన్నెర చేస్తే ఈ విధంగా ఉంటుందా అనే దానికి లైవ్ ఎగ్జాంపులే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నామని చెప్పుకోవచ్చు. జమైకా మొత్తం కూడా నీటి మునిగింది. అండ్ సుడిగాలులు వస్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో బాగా చూస్తున్నాం. ఇళ్ళు, రోడ్లు, ఆఫీసులు, కార్యాలయాలు అనే తేడా లేకుండా అంతా కూడా నీట మునిగిపోయాయి. అన్ని నీళ్లలో నీటి దిగ్బంధంలో ఉన్నారు ప్రజలందరూ కూడా అని అర్థమవుతుంది. సో విజువల్స్ లో చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం ఏపీలో కురుస్తున్న మోంతా తుఫాన్ ఎఫెక్టే భారీగా ఉంది అని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ జమైకాలో వచ్చిన ఈ మెలిసా తుఫాన్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో కూడా విజువల్స్ లో చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. దీని ప్రభావంతో మెలిసా తుఫాను ప్రభావంతో జమైకాలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలను కూడా అధికారులు నిలిపివేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా రవాణా వ్యవస్థ, విమానాశ్రయం కానీ లేదంటే ప్రజా రవాణా కూడా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో అక్కడున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలంటే కూడా రోడ్ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితిలో నీటి ప్రవాహం అనేది కొనసాగుతుంది. సో ఎక్కడికక్కడ దిగ్బంధం అనేది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండడంతో అక్కడ కొన్ని ప్రధానంగా చెప్పాలంటే కింగ్స్టన్ రాజధాని
కింగ్స్టన్ రాజధాని నగరం కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. ఆ ఏరియాలో కూడా అంధకారం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సో దీని ప్రకారం చూస్తే జమైకా మొత్తం కూడా నీట మునిగిందని అర్థమవుతుంది. ఇటువంటి తుఫాను ఎన్నడూ చూడలేదు మేము. 174 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి ప్రకృతి విలయం మమ్మల్ని తాకిందని చెప్పి కూడా జమైకాలో ఉన్న ప్రజలు తెలియజేస్తున్నారు. సో విజువల్స్ చూస్తే ఎంత తీవ్రత అక్కడ నమోదవుతుందో కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ కురుస్తున్న వర్షం కారణంగా భారీగా ఆస్తి ప్రాణ నష్టం కూడా సంభవించినట్లు తెలుస్తుంది. మరి ఎంతవరకు నష్టపోయారు ఏంటి, ఇంకా ఈ తుఫాను తీవ్రత ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో దీని వల్ల ఎంతవరకు నష్టపోయింది జమైకా అనేది కూడా మనకి ముందు తెలిసే అవకాశం కనిపిస్తుంది.